చూడండి, ప్రపంచం మొత్తం ఒక్క ఇంట్లోనే కాదమ్మా, ఇంటింటి రామాయణం అని చెప్తారు కదా, ఇది ఒక్క ఇంటికి సంబంధించింది కాదమ్మా. టీవీ అంటే టీవీ అనే కాదు, ఫోన్ కూడా మనల్ని కనెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కరికి వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడో ఒక చోట తాడుతో కట్టేసుకొనే ఉన్నారు, ఏదో ఒక హ్యాబిట్తో ఉన్నారు, ఏదో ఒక వ్యామోహంతో ఉన్నారు. కాకపోతేనంటే మనం దేనికి బంధీ అయి ఉండకూడదు, మనం దేనికి బంధీ అయి ఉండకూడదు, దేనికి మనం దాసులమై ఉండకూడదు, ఏది ఒక వ్యసనంగా మారకూడదు. మోక్షం అంటే ఏంటి? మనం గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాం? మోక్షాన్ని పొందడం. మోక్షం అంటే ఏంటి? ఉన్న బంధాలన్నింటినీ తెంచుకోవాలి, ఉన్న బంధాలన్నింటినీ తెంచుకోవాలి. ఒక్క బంధం తెంచుకుంటే మోక్షం వస్తుందా? ఒక్క బంధాన్ని తెంచుకుంటేనే మోక్షం వస్తుందా? కాదు, అన్ని బంధాలు తెంచుకున్నప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. ఎన్ని బంధాలు? అన్ని బంధాలు తెంచుకుంటే మాత్రమే మోక్షం వస్తుంది. ఒక్క బంధాన్ని మాత్రమే తెంచుకుంటే మోక్షం అనేటువంటిది రాదు. అంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి రోజు, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే రోజున ఎలా వెళ్ళాలి అంటే దేని మీద మన మనస్సు లేకుండా ఉండాలి, మన మనస్సు దేని మీద ముద్రితమై లేకుండా ఉండాలి. ఉదాహరణకి సపోజు ఇంట్లో నుంచి ఒక వారం రోజులు వెళ్ళేప్పుడే లేదా 10 రోజులు ఊరికి వెళ్ళేప్పుడే ఎంత ఉంటుంది ఆలోచన? అర్థమైందమ్మా? 10 రోజులు ఇంట్లో నుంచి ఊరు వెళ్ళే ఆలోచన ఉంటేనే 96 ప్లానింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఆలోచనలు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో మనకి తెలుసు. మరి 10 రోజులకే ఇలా ఉంటే అసలే విడిచిపెట్టి వెళ్ళాలనుకోమ్మా. సపోజ్ ఉదాహరణకి ఎవరన్నా వచ్చి సార్ ఇక మీరు ఈ లోకాన్ని వెకెట్ చేయాలా, ఇక మీకు టైం అయిపోయిందని చెప్పారనుకోమ్మా. ఇంత సడన్గా అయితే ఎట్లా అండి, కొంచెం టైం ఇవ్వండి అన్నారు. ఇప్పుడే వచ్చి మీరు రమ్మంటే నేను ఇంకా పనులు పూర్తి చేసుకోలేదు అన్నాం అనుకోమ్మా. సరే ఎప్పుడు దాకా అని అడిగితే టైం ఎంత ఇస్తాం మనం? మరి ఎప్పుడు వెకెట్ చేయాలి ఈ లోకం నుంచి నిన్నని మనల్ని అడిగారనుకోమ్మా. మనం ఎప్పుడు చెబుతాం టైం? ఎన్ని రోజులు టైం ఇద్దాం? ఒకవేళ ఆయనకి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పారు మనల్ని, అసలు వెళ్ళాలా వద్దా? ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలా వద్దా? అయ్యా నేను వెళ్ళనయ్యా అంటే కుదరదన్నమాట. ఖచ్చితంగా ఎవరైనా కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే, అవునా కదా? వెళ్ళేప్పుడు ఎప్పుడు వెళ్తారు మీరని ఎవరైనా అడిగారనుకోమ్మా, మీకు ఎన్ని రోజులు ఇవ్వాలంటే కుదరదు అన్నాడు. ఇప్పటికిప్పుడే చెప్తే నాకు కుదరదండి, ఇది నాకు కుదిరే వ్యవహారం కాదు, ఇప్పటికిప్పుడే అంటే నేను ఎట్లా వెక్కడితే నాకు చాలా పనులు ఉన్నాడు. నీకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంత టైం పట్టుద్ది నీకు అని ఒకవేళ క్వశ్చన్ అడిగారనుకోండి, ఎన్ని రోజులు చదువుదాం? పోనీ ఒక 4 రోజులు చదువుదామా? పోనీ 10 రోజులు చదువుదామా? పోనీ 1 నెల రోజులు? పోనీ 6 నెలలు? సరిపోయిద్దా? ఎన్ని రోజులు? ఇప్పటికి మనకి నాకు 52 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చారు? 52 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. 52 సంవత్సరాల అవకాశం ఇచ్చినా కానీ నేను పని చేయలేదు. 52 సంవత్సరాలు ఇచ్చినా కానీ నా ప్రాజెక్ట్ వర్క్ నేను కంప్లీట్ చేసుకోలేదు, ఇంకా బ్యాలెన్స్లు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? నా ప్రాజెక్ట్ వర్క్ మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదని అర్థం. నాకు ఇవ్వబడిన టాస్క్ ఏదైతే ఉన్నదో, నాకు ఇవ్వబడినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టు నేను సరిగా డ్యూటీ చెయ్యట్లేదు, నేను సరిగా ఆ ప్రాజెక్టును హ్యాండిల్ చేయట్లేదు, నా డ్యూటీ నేను చెయ్యట్లేదు, ఆ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయలేకపోతున్నా. అసలు ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, ఎన్ని సంవత్సరాలు కావాలి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి? మనకి ఇవ్వబడినటువంటి ప్రాజెక్ట్ పూర్తిగా అంటే ప్రాజెక్ట్ అంటే ఇక్కడ మోక్షం రావాలనుకోండి, ఒక మనిషికి మోక్షం రావాలంటే ఎన్ని సంవత్సరాలు టైం పట్టుద్ది అంటే ఎక్కువలో ఎక్కువ చాలామంది మహాత్ములు బాగా ఆలోచించి ఎక్కువలో ఎక్కువ అంటే 12 సంవత్సరాలు చాలన్నారు. ఒక సాధకుడు మోక్షాన్ని పొందడానికి 12 సంవత్సరాలు చాలు అని చెప్పారు. మరి 52 అంటే ఇంకా 40 ఎక్కువే ఉన్నాయి, 40 ఎక్కువే ఉన్నాయి. అయినా కానీ ఇంకా నాకు ఎక్కడేసిన గొంగళి అక్కడలాగానే ఉంది, ఏమి రావట్లేదు. భగవద్గీతలో 4 శ్లోకాలు ఒప్పచెప్పలేకపోతున్నా, భాగవతంలో 2 పద్యాలు రాలేదు నాకు, ఆ గురువుగారు చెప్పిన ఆ మంత్రం ఒకటి తప్ప అసలు ఇంకా నేను ప్రయత్నమే చేయలేదు. మరి ఏం చేసినావు? ఏమన్నా
గురువుగారు నేను పుట్టిన కానీ ఇప్పటి వరకు నాకు నిద్రపోయేప్పుడు మాత్రమే పని చేయను, కానీ మెలకువతో ఉన్నంతసేపు నేను ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటా. ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేను నేను ఇంతవరకు, ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా లేను. తినేప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటా. చూడండి, తినేప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటా. మరి నిరంతరం మరి ఏదో ఒకటి చేస్తూ ఉంటే మరి ఎందుకు నీకు 12 సంవత్సరాల్లోనే టాస్క్ పూర్తి కావాలి కదా అంటే, నేను గురువుగారు చెప్పింది ఆలోచించట్లేదు, నేను నా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వర్క్ చేయట్లేదు, నేను ఈ లోకంలో ఎందుకు జన్మకొచ్చానో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ నేను చేయట్లేదు. అది తప్ప అవసరమైనటువంటి ఆ సాధన తప్ప మిగతా అన్నీ చేస్తున్నా. మరి ఎలా? ఎందుకంటే అమ్మా, నిద్ర వచ్చేంత వరకు తాను చచ్చేంత వరకు కూడా గురువు చెప్పినటువంటి మంత్రం కానీ గురువు చెప్పినటువంటి భావం కానీ మర్చిపోకూడదు. ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు ఖచ్చితంగా జన్మకొస్తారు, అనేకమైనటువంటి దుఃఖాలను పొందుతారు. మనం దుఃఖాన్ని అధిగమించటం కోసమే కదా గురువుని ఆశ్రయించింది. మనం గురువుని ఎందుకు చేరాం? దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం, దుఃఖాన్ని దూరం చేసుకోవడం కోసం గురువుని చేరాం. మరి దుఃఖాన్ని దూరం చేసుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్తే మరి దుఃఖం దూరం కావాలా వద్దా? మరి ఎంతమందికి దూరమైంది? గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఎంతమందికి దూరమైంది? ఇప్పుడు ఎంత తక్కువ ఉందా? నాకు 52 వచ్చినా ఇంకా నాకు దుఃఖం దూరం కాలేదు. మరి 52 వచ్చిన దుఃఖం మరి ఇంకెప్పుడు? అన్ని అవయవాలు బాగున్నప్పుడే, పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే నేను సాధన సరిగా చేయకపోతే ఇంకెప్పుడు సాధన చేస్తా? అమ్మా, ఎందుకంటే ఈ ప్రపంచం మనం ఎలా ఉన్నా కాలం గడిచిపోయింది, ఈరోజు మనం ఇక్కడికి రాలేదనుకోమ్మా, ఈరోజు ఆగుద్దా మన కోసం? అయ్యో ఇవాళ నేను మంత్రం చదువుకోవడానికి కుదరలేదు సార్, ఈ రోజున కొంచెం వాయిదా వేయండి, ఆపండి అంటే వాయిదా వేస్తే ఆగేటువంటిదే ఈరోజు. అర్థమైందమ్మా? మన కోసం ఆగేటువంటిది కాదు కాలం. అర్థమైందమ్మా? 10 రోజులు గడిచినాయి అంటే మన యొక్క జీవన పుటలో నుంచి, జీవితం అనేటువంటి పుస్తకంలో నుంచి 10 పేజీలు చిరిగాయని అర్థం, 10 పేజీలు తగ్గిపోయాయి అని అర్థం. మరి ఉత్తగానే అన్నీ ఇట్లా ఎంటీ అయిపోతే ఏం ఉపయోగం? అర్థమైందమ్మా? మానవ జన్మము మకిలో దానవులకు దొరకబోదు, దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించే నీవు, జనించినావు దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటే కర్మాలన్నయో కూడా సున్నా చేసేటే మరుగు, సూటి తెలియుట కొరకై జనించినావు దానిని నీవు ఎట్లుంచినావు. మనకి ఏమంటున్నారు ఇక్కడ? మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు, దయతో వినుమ. ఇది అందరికీ లభించేటువంటిది కాదు. ఎంతో అర్హత ఉంటేనే, ఎంతో పుణ్యం ఉంటేనే ఈ యొక్క జన్మ అనేటువంటిది మనకు ప్రాప్తించింది. అయితే ఇలా ప్రాప్తించినటువంటి ఈ యొక్క విలువైనటువంటి మానవ జన్మను ఎలా ఉంచావు? నీవు దీన్ని ఎలా ఉంచావు? దేనికోసం వినియోగిస్తున్నామని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి దేనికోసం వినియోగిస్తున్నాం అనేటువంటిది ఎవరిని వారే ప్రశ్నించుకోవాలి. మనం సద్వినియోగం చేస్తున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా, కాలమెంతో కాస్టు అయినది వేస్టు చేయకు మానవా, కాలమెంతో కాస్టు అయినది వేస్టు చేయకు మానవా, మేలు కొనరా నేటికైనా రేపు మా పనబోకురా, మేలు కొనరా నేటికైనా రేపు మా పనబోకురా. మానవాజికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. మేలు కొనరా నేటికైనా రేపు మాపు అనబోకురా. ఏమని చెప్తున్నారు? సాధన చేయాలంటే ఏమని చెప్తున్నారు? మేలు కొనరా
నేటికంటే ఇవాళకైనా, ఇవాళ కానీ ఏమన్నారు, మేలుకోవాలంట. ఏమన్నారు, మేలు. ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా నిద్రపోతున్నావా? మనకు ఆధ్యాత్మిక మార్గంలో మన గురువుగారు ఏం చేస్తారంటే ప్రొద్దుటే మనకు మేలుకొలుపులు చదివించారు. నాయనగారు కానీ, అమ్మగారు సీతమ్మ గారు కానీ, పైన బుర్హానుద్దీన్ గారు కానీ ఉన్నప్పుడు కూడా ప్రొద్దుటే లేవంగలోనే మేలుకొలుపులు చదువుకునేవాళ్ళం. పాదుకాస్తం అయ్యేది. మా మందిరంలోనైతే పద్మక్కయ్య గారు, రాధక్కయ్య, ప్రొద్దుటే లక్ష్మక్కయ్య వీళ్ళందరూ లేవగానే మేలుకొలుపులు చదువుతారు. అక్కయ్య మీరు మేలుకొలుపులు చదవాలంటే అక్కయ్య గారు వాళ్ళు ప్రొద్దుటే లేసి మేలుకొలుపులు చదువుతారు. మేలుకొలుపులు మరి ఎవరి కోసం చదవమన్నారు గురువుగారు? నిద్రపోయే వాళ్ళని లేపటం కోసమా? మేలుకొలుపులు చదివేని నిద్రపోయే వాళ్ళను లేపడం కోసమా? దేనికోసం? ఇక్కడేమన్నారు, మేలుకొనరా నేటికైనా రేపు మా పనబోవు. ఎక్కడో మేలుకోవాలంట. అర్థమైందమ్మా? నిద్రపోయే వాళ్ళని లేపడం కోసం గురువుగారు రావాలా? అమ్మ నిద్రపోతున్నాడు, ఒక ఆయన నిద్రపోతున్నాడు, ఆయన లేపడానికి గురువుగారు ఆయన నిద్రపోతున్నాండి, మీరు వచ్చి లేపడానంటే అలాంటి ఆ నిద్రపోయే వాళ్ళని గురువుగారు లేపేది. ఆ నిద్రపోయే వాళ్ళకి ఏముందమ్మా, 4 నీళ్లు తలితే లేస్తారు. కొంచెం నీళ్ళు తాగితే దిగ్గులు లేచి కూర్చుంటాడు. మామూలుగా నిద్రపోయే వాడిని లేపడం కోసం గురువుగారితో పని లేదు. ఏ అక్కయ్య గారు, అవునా కదా? మామూలుగా నిద్రపోయే వాడిని లేపడం కోసం కాదంట గురువుగారు రావాల్సింది. మరి గురువుగారు ఎవరి కోసం రావాలా? ఏ నిద్ర లేపడం కోసం, ఎక్కడ నిద్రించేవాడిని నిద్ర లేపడం కోసం గురువు యొక్క అవసరం వచ్చింది. నాయనగొట్టు రాశారు కదా, మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్యా మానవుడా లేలే మేలుకొనుమయ్యా. అందనకే మానవ జన్మంబుకొచ్చి మరచి నిద్రను జెందుచున్న, మానవ జన్మంబుకొచ్చి మరచి నిద్రను జెందుచున్న మానవుడా లేలే మేలుకొనుమయ్యా లేలే మేలుకొనుమయ్యా. మానవ జన్మకొచ్చి ఆయన ఏదో మర్చిపోయి నిద్రపోతానంట. ఏదో మర్చిపోయిందంట. ఎక్కడికి వచ్చిందమ్మా ఆయన? మానవ జన్మంబుకొచ్చి మరచి నిద్రను చెందుతున్న, ఏదో మర్చిపోయి నిద్రపోతానంట. అది ఏం మర్చిపోయి నిద్రపోతున్నాడు? అంటే అసలు మర్చిపోయి వేరే చేస్తానంట. అసలు మర్చిపోయి వేరే ఏదో చేస్తానంట. ధనము నాది, గృహము నాది, నాది భార్య నాదో సంతు, నాది అంతే నక్క గారు. నాది భార్య నాది సంతు అనుచు భ్రమసి మురిచియుండివి తనువు పోయిన నీకు ఎవరు. అంటే ఏదో మర్చిపోయి చేస్తానంట. ఏదో మర్చిపోయి ధనము, భార్య, పిల్లలు, కుటుంబం దీనికోసం పనిచేస్తున్నాడంట. మరి ఏం మర్చిపోయిండు? గురువుగారు ఏమనంటే మానవ జన్మంబుకొచ్చి మరచి నిద్రపోతుండు. ఇవన్నీ మర్చిపోయి వేరే ఏదో చేస్తానంట. ఏం చేస్తానంటే ఇదే చేసేది. ఆయన ఏం చేస్తుందంటే ఇవి చేస్తున్నాడు. మరి ఇవి చేయడం తప్పని చెప్పట్లేదు, ఇవి చేయాలి. వీటితో పాటు అది కూడా సాధన. గురువుగారు నాకు చాలా పని ఉందండి, నాకు పని ఉంది కాబట్టి ఇలా గాలి పీల్చుకోవడం నాకు కుదరట్లేదని ఎవరైనా గాలి పీల్చకుండా ఉన్నారా అమ్మ? గురువుగారు నాకు అస్సలు కుదరట్లేదండి, నాకు అస్సలు కుదరట్లేదు కాబట్టి నేను గాలి పీల్చట్లేదని చెప్పి ఎవరైనా కానీ గాలి పీల్చకుండా పని చేసుకునే వాళ్ళు ఉన్నారా అమ్మ? అంటే గాలి యొక్క అవసరం మనకెంతుందో, గాలి యొక్క అవసరం మనిషికి ఎంతుందో, జ్ఞానం యొక్క అవసరం కూడా మనిషికి అంతే. అర్థమైందమ్మా? అంటే జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఎక్కడ నిద్రపోతున్నామనంటే అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నాం. మామూలు నిద్ర కాదు పోయేది. మనం మామూలు నిద్రపోయేవాడిని ఎవరైనా నేపొచ్చమ్మా. ఇక్కడ అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నాడు మనిషి. అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి కారణం చేత, అజ్ఞానంతో ఉన్నాడంటే ఏంటి అర్థం? జ్ఞానం లేదని అర్థం. అంటే జ్ఞానం అంటే ఏంటి అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేటువంటి ఆ వివేకం లేదు, ఆ యొక్క జ్ఞానం లేదు. ఆ యొక్క వివేక జ్ఞానం లేనటువంటి కారణం చేత
మనిషి అజ్ఞానం అనేటువంటి నిద్రలో మగ్నత చెందుతూ ఉన్నాడు. అలాంటి మరచిపోయి, అంటే తాను ఈ జన్మకు ఎందుకు వచ్చాడు అనేటువంటి జన్మ యొక్క కారణాన్ని గుర్తించకుండా, జన్మ యొక్క లక్ష్యాన్ని గుర్తించకుండా అజ్ఞానం అనేటువంటి నిద్రలో మగ్నత చెంది ఉన్నటువంటి సాధకుణ్ణి తట్టి లేపేటువంటి వాడు సద్గురు. ప్రొద్దుటే లేవంలో మనం పాటలు పాడుకుంటాం. ఇప్పుడు చదవట్లే కానీ వెనకటి రోజుల్లో బాగా చదివాడు. వేకువ కాల సమయంలో వేద బోధలతో వస్తారమ్మ గురుస్వామి, చెబుతారమ్మ గురు బోధ. వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మ గురుస్వామి, చెబుతారమ్మ గురు బోధ. పరమార్థంబును చెబుతారు, పరిమళ మనసుతో రండి. పరమార్థంబును చెబుతారు, పరిమళ మనసుతో రండి. మరలిక జన్మము రాదండి, మంచిగా మీరలు వినరండి. మరలిక జన్మము రాదండి, మంచిగా మీరలు వినరండి. వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మ గురుస్వామి, చెబుతారమ్మ గురు బోధ. గురువుగారు ఎప్పుడు వస్తారని చెబుతున్నారు? వేకువ కాలం. ఎప్పుడు రావాలి గురువుగారు? మరి ఇప్పుడు ఎంతైంది? ఇప్పుడు ఎంతైంది? 4:30 దాకా అవుతుంది అనుకుంటామ్మ. అదే గురువుగారు ఎప్పుడు రావాలంటే వేకువ కాలంలో రావాలంట. పొద్దుటే ఆశ్రమంలో చదువుకునే వాళ్ళు ఇంతకుముందు వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మ అంటే గురువుగారు బోధ చెప్పడానికి అప్పుడే వస్తారని చెప్పి మిగతా టైంలో రావట్లేదు. ఏంటి నాయన ఆశ్రమానికి రావట్లేదంటే, అంత ప్రొద్దుటే రావటం నాకు కుదరట్లేదండి, మరి వేకువ కాలంలో చెబుతారంటగా బోధ అని. వేకువ కాలంలోనే చెబుతారంటగా గురువుగారు బోధ, మాకు అంత ప్రొద్దుటే రావడానికి కుదరట్లేదు, మేము టిఫిన్లు చేసి స్నానాలు చేసి పూజలు చేసుకునేసరికి 9 అవుతుంది, ఇక అందుకే రావట్లేదు అని అన్నాడు. అదే నా అర్థం చెప్పింది. వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మ గురుస్వామి, చెబుతారమ్మ గురుబోధ. అంటే వేకువ కాలంలో బోధ చేస్తారు అంటే అర్థం తెల్లవారుదామును మాత్రమే చెప్తారని కాదుగా అర్థం. బాక్యంగా అయితే తెల్లవారుదామును మాత్రమే చెప్తారని అర్థం వస్తుంది. కానీ అంతరార్థం ఏంటంటే వేకువ కాలము అంటే వేకువ కాలం అనేటువంటి దాన్ని ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారు అంటే ప్రాతకాలాన్ని ఎందుకు ఉదహరించారు అంటే మార్నింగ్ టైంలోనే చెప్తారనే ఉద్దేశం కాదనమాట. దాని అంతరార్థాన్ని మనం గుర్తించాలి. మన గురువుగారు ఏమని చెప్పారు? నాయన, వెలుగు జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. చీకటి అజ్ఞానానికి. ఇప్పుడు మరి వేకువ కాలం ప్రాతకాలం అంటే ఏ టైం అన్నట్టు? అంటే ప్రాతకాలం అంటే ఇప్పుడు నైట్ అన్నట్ట, మార్నింగ్ లేకపోతే డే టైం అన్నట్ట? అంటే చీకటి ఉంటుందా అప్పుడు, వెలుగు ఉంటుందా? ఏముంటుంది అప్పుడు? అంటే చీకటి అజ్ఞానానికి సంకేతం, వెలుగు జ్ఞానానికి సంకేతం. ఇది కన్ఫామే కమ్మా. చీకటి దేనికి సంకేతం? అజ్ఞానానికి. వెలుగు జ్ఞానానికి సంకేతం. ఇప్పుడు ప్రాతకాలం అంటే వేకువ కాలం అంటే ప్రాతకాలం. ప్రాతకాలం దేనికి సంకేతం అంటే చీకటి పోయి వెలుగు వచ్చేటువంటి సమయం. చీకటి పోయి వెలుగు వచ్చేటువంటి సమయం. అది ఎప్పుడు చీకటిపై వెలుగు రావడం అంటే ఏంటి? అజ్ఞానం అంతరించి జ్ఞానం ఉదయించేటువంటి సమయం. జ్ఞానోదయం అన్నారు. సూర్యోదయం ఎలాగో జ్ఞానోదయం అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి నశించి జ్ఞానం అనేటువంటి వెలుగులోకి అడుగు వేసేటువంటి సమయం. దాన్ని వేకువ కాలం అన్నారు. అంటే గురువుగారు ఎప్పుడు బోధ చేయడానికి ఎప్పుడు వస్తారంటే మనకు ఎప్పుడైతే అజ్ఞానం నశిస్తుందో, అజ్ఞానం నశించేటువంటి దశ మనకు ఎప్పుడైతే ఏర్పడుతుందో, జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు
సద్గురువు మనకు బోధ చేయటానికి వస్తారు అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మా గురుస్వామి, చెబుతారమ్మా గురుబోధ. అంతేకమ్మా. అయితే వారు ఏం చెప్తారు? పరమార్థంబును చెబుతారు, పరిమళ మనసుతో రారండి, మరలిక జన్మము రాదండి, మంచిగా మీరలు వినరండి. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా అందులో. అర్థమైందమ్మా? పరమార్థం చెప్తారు వారు ఏం చెప్తారు? పరమార్థం చెప్తారు. నువ్వు ఎలా రావాలా? పరిమళమైనటువంటి మనస్సుతో రావాలి. పరిమళం అనేటువంటిది దేనికి సంకేతం అంటే సువాసనకు సంకేతం. అంటే ఎలాంటి దుర్వాసనలు లోపల లేకుండా ఉండాలి. వాసనలు ఎలాంటి వాసనలు ఉండకూడదు. వాసనలు ఎన్ని రకాలు మనకి? వాసనాత్రయం అన్నారు. ఏమన్నారమ్మా? వాసనాత్రయం. ఏమేంటి? ఒకటి లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. అమ్మయ్య, ఎన్ని వాసనలు అండి? దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన. ఈ వాసనలని, ఈ వాసనలన్నీ కూడా నశించి, ఈ వాసనాత్రయం నశించి ఎలా రావాలా? సువాసనలతో, పరిమళ మనస్సుతో రావాలి. సువాసనలతో రావాలి అంటే మంచి మనస్సుతో రావాలి అని అర్థం. మంచి భావాలతో నిండినటువంటి మనస్సుతో సద్గురువు యొక్క సన్నిధికి రావాలి. అంటే పరిమళం వెదజల్లాల. మన యొక్క హృదయ పరిమళం అనేటువంటిది ఆ యొక్క గురువు యొక్క సన్నిధిలో మనకు ప్రకటితం చేయగలగాలన్నమాట మనం. అలాంటి పవిత్ర హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే ఆ గురువు బోధించేటువంటి జ్ఞానం అందుతుంది. అందరికీ అందదమ్మా. గురువుగారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ అందదు. మేము కూడా ఆశ్రమానికి వేయొచ్చామండి, ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళకి అందదు. అది ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళకి అందదు. ఎవరికి పరిమళ హృదయం ఉంటుందో, ఎవరికి నిర్మల హృదయం ఉంటుందో, నిర్మల అంతఃకరణ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ గురువు బోధించేటువంటి జ్ఞానం అందబడుతుంది. లేకపోతే అది అందబడేటువంటిది కాదు అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలంటే పవిత్రమైనటువంటి అంతఃకరణతో వెళ్ళాలి, పవిత్రమైనటువంటి ఇంద్రియాలతో వెళ్ళాలి. అలా మనం వెళ్ళినప్పుడు వారు చెప్పేటువంటి జ్ఞానం మనకు బోధపడుతుంది. ఒక చోట ప్రసాదం పెడుతున్నారమ్మ. రోజుకు ఒకసారే పెడతారు. ప్రసాదం పెడుతున్నారు. అందరు వెళ్ళి తెచ్చుకున్నారు. ఒక ఆయన టైం అయిపోతుందని చెప్పి హడావుడిగా వెళ్ళి ప్రసాదం వాళ్ళ ఇంట్లో బౌల్ ఒకటి ఉంటే తీసుకొని వెళ్ళి వచ్చాడు. ఆ తీసుకొని తింటూ వస్తూ ఆ ప్రసాదం చేసిన ఆయన తిట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ప్రసాదం పెట్టిన ఆయన్ని చేసిన ఆయన్ని తిట్టుకుంటూ వస్తూ ఉన్నాడైనా. ఏంట్రా తిడతనవేంట్రా అన్నాడు. చూడరా ప్రసాదం ఎలా ఉందో అని, రాళ్ళుగా ఉంది, అసలు వాసన వస్తుంది, ఇది ఏం ప్రసాదం రా అని చెప్పి అందరితో చెప్పిండు అన్నాడు. సరిగా వండలేదు, గిన్నె సరిగా లేదు, వాడు మంచిగా వండలేదు, రాళ్ళు ఉన్నాయి అని చెప్పి ప్రసాదం అంత పవిత్రంగా చేయట్లేదు, ఇది ప్రసాదం కాని చెప్పి తిడుతూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ నలుగురు కూడా ఏమన్నారంటే, మాది బాగానే ఉంది, ప్రసాదం మంచిగానే ఉంది, రాళ్ళు లేవేమి లేవు, వాసన రావట్లేదు, అంతా బాగానే ఉందని చెప్పి అన్నాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ కోడలు వచ్చి, మామయ్య గారు మీరు అంట్లలో వేసిన గిన్నె తీసుకెళ్లారు, అది కడగకుండా తీసుకెళ్లారు, దాంట్లో పెట్టారు, అందుకే అది వాసన వస్తుందని చెప్పి వాళ్ళ కోడలు చెప్పింది. ఇంకేం మాట్లాడుతున్నా అంటే, ఈయన తీసుకువెళ్ళిన గిన్నె సరిగా లేదు, కానీ వాడు ప్రసాదం సరిగా వండలేదని వాడిని తిడుతున్నాడు. గిన్నెలో లోపం ఉన్న చూడట్లా, నేను సరిగా గిన్నె కడగలేదే అనేటువంటి ఆలోచన లేదు, నేను గిన్నె సరిగ్గా కడితే బాగానే ఉండదు అనేటువంటి ఆలోచన. గిన్నె వీడు సరిగా కడుక్కోకుండా ఆయన సరిగా ప్రసాదం వండలేదు, ఆయన సరిగా ప్రసాదం పెట్టట్లేదని చెప్పి మాట్లాడుతూ. అర్థమైందమ్మా? ప్రసాదం తీసుకువెళ్ళే కాడికి ఎలా వెళ్ళాలి? పవిత్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి పాత్ర తీసుకువెళితే ప్రసాదం కూడా పవిత్రంగానే ఇంటికి చేరుతుంది. అలాగే మలినమైనటువంటి పాత్రను తీసుకువెళ్ళి ప్రసాదం మలినమైంది అన్నట్లుగా మనం కూడా మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు, సద్గురువుల యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి మనసును తీసుకొని వెళుతున్నాం అనేటువంటిది మనం గుర్తించగలగాలి. మనం నిర్మలమైనటువంటి అంతఃకరణతో వెళితే ఖచ్చితంగా మన ప్రయోజనం కోసం, మన లక్ష్యాన్ని చేరటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని వారు అందిస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి ఇంతకుముందు చెప్పుకుందాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఒక చోట 2 చీమలు ఉన్నాయి.
ఒకటి సౌత్ సైడ్ ఉంటుంది, ఒకటి నార్త్ సైడ్ ఉంటుంది. అది నార్త్ బార్డర్ దాటి యువతలకు రాదనమాట. నార్త్ దాటి వెళ్తుంది, సౌత్ది ఇటు ఉంటుంది అనమాట. ఆ సౌత్ది ఎప్పుడు కూడా సాల్ట్ కొండ దగ్గర ఉంటుంది అనమాట. ఆ సౌత్లో ఉండేటువంటిది మొత్తం కూడా సాల్ట్ ఉండేటువంటి, అంటే ఉప్పు కొండ దగ్గర అది నివసిస్తూ ఉంటుంది అనమాట. అది అది అక్కడే పుట్టింది. ఇక దానికి ఉప్పు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు అన్నాడు. ఉప్పే ఈ లోకం మొత్తంలో శాసించేటువంటి గొప్పది అని చెప్పి, ఉప్పే దైవం అని అది చెప్తూ ఉంటుంది అనమాట. ఉప్పుతోటి ఏదైనా చేసుకోవచ్చు, ఉప్పు లేకపోతే జీవితం లేదని చెప్పి అది మాట్లాడుతూ ఉంటుంది. ఇటువైపు నార్త్ వైపు ఉండేటువంటి చీమ పంచదార కొండల మధ్యనే పెరిగిందన్నమాట. పంచదార బస్తాల చుట్టే తిరుగుతున్నాడు. దానికి ఈ ప్రపంచంలో పంచదార తప్ప ఇంకొకటి తెలియదు అనమాట. పంచదారే లోకం, పంచదార కంటే గొప్పది ఈ ప్రపంచం లేదు అని చెప్పి అది అనుకుంటూ ఉందన్నమాట. ఒక్కరోజు ఈ రెండు ఒక చోట కలుసుకున్నాయి, ఒక ఫంక్షన్లో కలుసుకున్నాయి. నువ్వెక్కడ ఉంటావంటే నేను ఇటు సౌత్ ఉంటా, నువ్వెక్కడ ఉంటావంటే నార్త్ ఉంటానని చెప్పుకున్నాయి. అయితే అది రిక్వెస్ట్ చేసిందనమాట, ఓ పిచ్చిదానా నీకేం తెలిసే, ఉప్పు ఏం బాగుంటుంది, నాకు తెలిసే ఉప్పు సంగతి, ఉప్పు అసలు బాగోదు, పంచదార చూడాలా, ఆ మాధుర్యం నువ్వు తింటే నీ అద్భుతంగా ఉంటుంది అని చెప్పింది. మరి చెప్తే బాగోదు కదా, నా గొప్పదనం అని అనుకుంటుందని చెప్పి అసలు అని లోపల అనుకుంది. ఓ అంతే డబ్బా కొడతారు, నా ఉప్పు సంగతి నీకేం తెలుసా అని చెప్పి ఈ చేమ అనుకుంటుంటుంది అనమాట. సరే గట్టిగా ఇన్వైట్ చేస్తానమాట, నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి లంచ్కి రావాల్సిందని చెప్పి గట్టిగా ఇన్వైట్ చేస్తానమాట. సరే ఒకరోజు అనుకుందనమాట, సరే అంతగా చెప్తుంది కదా, అంతగా అది చెప్తుంది కదా, వెళ్దాంలే అని చెప్పి ఒకరోజు ఈ చీమ బయలుదేరి అటు వెళ్తుంది. ఎక్కడికి? పంచదార గోడౌన్ ఉండేటువంటి చోటుకి వెళ్తుంది. వెళ్ళగానే అది కలుసుకుంది, రిసీవ్ చేసుకుంది, మంచిగా ఇన్వైట్ చేసింది, లోపలికి తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టింది, పంచదార కణికలు 4 తీసుకొచ్చి వేసింది. నోరు తెరవని చెప్పి ఒకటి తీసుకొని చెప్పి వేసుకో నోట్లో అని చెప్పి చెప్పింది. ఒకటి నోట్లో వేసుకుంది, ఒకటి నోట్లో వేసుకుంది. వేసుకున్న తర్వాత ఎట్లుంది చూసినవా, ఎట్లుంది, అద్భుతంగా లేదు, అద్భుతంగా లేదని చెప్పి అది అడుగుతుంది. ఏం అద్భుతం, ఏం మామూలుగా ఏముందిగా అంట. మామూలుగా ఉంటామేంటి, మధురంగా ఉంటుంది పంచదార, ఇంత మాధుర్యంగా ఉండేటువంటి దాన్ని మామూలుగా ఉందంటవేంటి అని చెప్పి, పంచదార కణికే ఉందా లోపల, ఇంకేమైనా ఉందా నోట్లో అన్నాడు. ఏమి లేదేమి, నోరు తెరవసరు, నోరు తెరిస్తే దాని నోట్లో ఉప్పు కణకూడదు. ఓ పిచ్చిదాన అదే ఎందుకు పెట్టుకున్నామే అంటే, మరి పంచదార ఎట్లుంటుందో ఏమో తెలియదు కదా, నేను పుట్టిన కాడి నుంచి ఉప్పులోనే పెరిగా, ఆడిపోయిన తర్వాత నాకు సరైన ఫుడ్ లేకపోతే వీక్ అయిపోతా అని చెప్పి వస్తేప్పుడే ఒక ఉప్పు కణిక నోట్లో వేసుకొని వచ్చా అని చెప్పి అంటాను. అట్లా కాదు తల్లి, అది ముందు ఆ ఉప్పు కనుక అని చెప్పి ఆ లోపల ఉప్పు కనుక తీసి మౌత్ వాష్ చేయించి అప్పుడు 2 పంచదార కణికలు దాని నోట్లో వేస్తే అప్పుడు అబ్బా ఇంత మధురంగా ఉంది, ఇట్లా ఇంత అద్భుతంగా ఇంత మధురంగా ఉంటుందని చెప్పి నేను ఊహించలా, ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే నేను అదే గొప్ప అనుకున్నాను. అప్పటి నుంచి దాన్ని విడిచిపెట్టింది, ఇంకా వెళ్ళట్లా. ఉప్పు కొండకి వెళ్ళి ఎట్లా ఇక్కడిక్కడే అంటే ఏంటి అర్థం ఏంటంటే, మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఉప్పు కణికల్లాంటి ఆలోచనలు మనం లోపల పెట్టుకొని వస్తే వారు చెప్పేటువంటి మాధుర్యం మన లోపలికి ఎక్కదు. ఏంటంటే ఆ దాంట్లోనే ప్రపంచంతో మిక్స్ అయ్యి, వ్యవహారంతో మిక్స్ అయ్యి, సంసారంతో మిక్స్ అయ్యి ఈ యొక్క సత్యాన్ని గుర్తించలేరు. అందుకే ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక భావాలతో గురువు చెప్పేటువంటి జ్ఞానాన్ని వంట పట్టించుకొని గురువు చెప్పినటువంటి పద్ధతిలో జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకే ఎట్లా రామంటున్నారు, పరిమళ మనసుతో రండి పరమార్థంబును చెబుతారు, పరిమళ మనసుతో రండి మరలిక జన్మము రాదండి, మంచిగా మీరలు వినరండి, పరమార్థంబును చెబుతారు, పరిమళ మనసుతో రండి మరలిక జన్మము రాదండి, మంచిగా మీరలు వినరండి. ఏమవుతుంది వింటే, గురువు చెప్పినటువంటి ఆ యొక్క పరిమళ మనసుతో వెళ్ళి ఆ యొక్క పరమార్థాన్ని వినటం వల్ల మనకేం కలుగుతుంది, మరలిక జన్మము రాదండి. అంటే నిజంగా ఎవరైనా కానీ ఈ జన్మ వద్దు అని అనుకుంటే, ఈ జన్మ వల్ల దుఃఖం ఉన్నదని ఎవరైనా తెలుసుకున్నట్లయితే, ఈ జన్మ వలన బాధ ఉంది అని ఎవరైనా గుర్తించినట్లయితే, నాకు ఈ జన్మ బాధ వద్దు, ఈ జన్మ దుఃఖం నాకొద్దు అని ఎవరైనా గుర్తించినట్లయితే
వాళ్ళు అలాంటి వాళ్లకు ఇలాంటి పరమార్థ విచారణ ఖచ్చితంగా ఉపకరిస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? ఎవరికి ఉపయోగపడుతుంది ఇది? మళ్ళీ జన్మ వద్దు అనుకునేటువంటి వాళ్ళకే ఈ యొక్క జ్ఞానంతో పని. కానీ మళ్ళీ జన్మకు రావాలా, మళ్ళీ మంచి జన్మ ఎత్తాలా, మళ్ళా మంచిగా సుఖాలు పొందాలా, మంచిగా డబ్బులు రావాలా, మంచి కాళ్ళు రావాలా, మంచి బిల్డింగులు ఉండాలా, మంచి చుట్టాలు ఉండాలా, ఇలా అనేకమైనటువంటి కోరికలతో, అంటే ఈ జన్మలో కోరుకోవడమే కాకుండా వచ్చే జన్మ ఎలా ఉండాలో కూడా ఇప్పుడే డిసైడ్ చేసుకుంటాడు. చాలామంది ఏంటంటే వచ్చే జన్మ ఎలా ఉండాలో కూడా ఇప్పుడే రాసుకునేటువంటి వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళకు ఈ బోధ ఉపయోగపడేటువంటిది కాదు. ఎందుకంటే జన్మ వలన, అంటే జననం వలన దుఃఖం ఉన్నదని ఎవరికైనా అనిపిస్తే అలాంటి వాళ్లకు మాత్రమే ఈ బోధ ఉపకరిస్తుంది అని చెప్తారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.